ఒకప్పుడు ఒక గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన ఈ కథ. కురివి దెయ్యాలను గురించి మీరందరూ వినే ఉంటారు, లేదా కథల పుస్తకాల్లో చదివే ఉంటారు. కానీ నిజమైన కురివి దెయ్యాల గురించి ఈ నిజమైన కథలో తెలుసుకుందాం. కాగడా మంటలకు కురివి దెయ్యాలు భయపడతాయని, అంతేకాకుండా ఇనుప వస్తువులు దగ్గర ఉంటే కొన్ని చీకటి ఆకారాలు దగ్గరకు రాలేవని చెప్తారు. ఇక కథలోకి వెళ్దాం. అది ఒక గ్రామం. పచ్చని పంట పొలాలతో నిండి ఉంది. పంటలు కోతలకు వచ్చిన సమయం అది. పంట కోయాలంటే మామూలుగా పగటిపూట మాత్రమే కోస్తారు. కానీ శనగ పంట కోయాలంటే రాత్రి చల్లగా ఉన్న సమయంలోనే కోయాలి, లేదా తెల్లవారుజామున కోయాలి. ఎండ సమయంలో మరింత పులుపుగా మారే ఆ పంటను కోయలేరు. అందుకే ఆ రాత్రికి పొలానికి వెళ్ళి శనగ పంటను కోయాలని 15 మంది మహిళలు వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. కానీ రాత్రి సమయంలో పంట పొలాల్లో తెలియని ఆకారాలు సంచరిస్తున్నాయని వారికి తెలియవచ్చింది. ఆ విషయం తెలియగానే అందరూ ఒకరిద్దరు పొలాల వైపు వెళ్ళకూడదని, వెళితే గుంపుగా వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. అదే సమయంలో వారి ఇళ్లలో వారు ఆ 15 మంది మహిళలను ఇలా హెచ్చరించారు. పొలాల్లో మాత్రమే కాకుండా చీకటి పడిందంటే చాలు, ఎక్కడ పడితే అక్కడ చీకటి ఆకారాలు తిరగడం ఎక్కువైందని, రాత్రి సమయాల్లో బయట తిరిగేవారు, పొలాలకు వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కారు చీకటి కాటుకు దుప్పటిని కప్పుకోవడం మొదలుపెట్టింది. ఆ చీకటి రాత్రిలో ఆ 15 మంది పొలానికి బయలుదేరారు. వారి వెంట ఆ రాత్రి వారికి అవసరమైన సరంజామా కూడా ఉంది. చుట్టూ చీకటి కమ్ముకుని ఉంది. కానీ వారికి అలాంటి చీకటి అలవాటే కావున భయం లేకుండానే ముందుకు వెళ్తున్నారు. చీకటి ఆకారాలు ఉంటాయని వాళ్లకు లోపల భయంగానే ఉన్నా, చాలామంది ఉండటం వల్ల ఒకరికొకరు తోడుగా ఉన్నామని అనుకుంటూ ధైర్యంగానే ముందుకు నడుస్తున్నారు. ఎవరు కూడా నిశ్శబ్దంగా లేకుండా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో ఎక్కడో ఏదో జరగబోతోంది అన్నట్టుగా సుదూరంగా ఏదో కోలాహలం. అదేమిటో తెలియక అందరికీ తెలియని భయం మనసులో పొడసూపింది. కానీ ఎవరు బయటపడకుండా ముందుకు నడుస్తున్నారు. ఆ కోలాహలం ఏమిటో, అక్కడ ఎవరున్నారో ఊహిస్తున్న ఒక మహిళకు అంత చలిలోనూ చెమటలు పట్టాయి. అది గమనించిన పక్కనున్న వారికి ఏం జరిగిందో అర్థం కావడం లేదు. కానీ చీకటి ఆకారాల గురించి వారికి భయం ఎక్కువైంది. అలా వారు గుంపుగా ముందుకు నడుస్తున్నారు. ఎవరూ తమ భయం గురించి బయటపెట్టడం లేదు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత దూరంగా వినిపిస్తున్న కోలాహలం వాళ్ళకు దగ్గరగా వినిపించసాగింది. అక్కడ ఏం జరుగుతోందని అందరూ అనుకుంటున్నారు. ఇంతలో వారిలో ఉన్న ఒక మహిళకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తమ వద్ద ఉన్న చద్ది మూటలతో పాటు వెంట తెచ్చుకున్న కొడవళ్లను బయటకు తీయమని చెప్పింది. అందరూ తమ వద్ద ఉన్న కొడవళ్లను బయటకు తీసి పట్టుకొని నడవసాగారు. అది చూసిన ఆ మహిళ ఊపిరి పీల్చుకుంది. ఆ కొడవళ్ళు పట్టుకున్న అందరూ తాము మామూలుగా వెళ్ళేదారి కాకుండా మరో దారి గుండా వెళ్ళాలని అనుకుంటున్నారు. అలానే తమ దారి మళ్లించుకొని మరో దారిలో ముందుకు నడిచారు. ఆ దారిలో వెళ్తే ఏమైనా జరుగుతుందేమో అన్న ఆందోళన వారిలో కొంతమంది మహిళలకు చుట్టుముట్టింది. వారిలో ఒక మహిళ తాము వెళ్లే దారిలో ఒక పక్కగా ఉన్న నీటి మడుగును చూసింది. ఆ నీటి మడుగు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఉంది. ఆ నీటి మడుగు వద్ద పొలం పనులకు వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు నీరు నింపుకొని వెళ్తుంటారు. వారిలో ఒక మహిళ నీటి కోసం అటుపక్కగా వెళ్ళబోయింది. మరికొందరు మహిళలు ఆమెను అనుసరించారు. ఆ నీటి మడుగును సమీపించగానే వారిలో ఒక మహిళ ఉన్నట్టుండి కెవ్వున అరిచింది. మిగిలిన వారు ఆమెను సమీపించారు. ఏమైంది అడగగానే ఆ మహిళ వణికిపోతూ ఆ నీటి మడుగు అవతల వైపుకు చూపించింది. అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించడంతో అందరూ ఆగి తమ దగ్గరున్న లైట్ వేసి చూశారు.
అక్కడ ఎవరో పడిపోయి ఉన్నారు. ఎవరో చూద్దామనుకుంటూ అందరూ అటువైపుగా వెళ్ళబోయారు. అంతలో వారిలో ఒక మహిళకు ఏదో అనుమానం వచ్చింది. ఆమెకు దగ్గరగా వెళ్తున్న అందరినీ వారించింది. తాము పంట కోయడానికి వెంట తెచ్చుకున్న కొడవళ్లను చేతిలో పైకి కనిపించేలా పట్టుకుని ముందుకు నడవమని హెచ్చరించింది. ఆమె అలా ఎందుకు చేయాలో అర్థమై కానట్టుంది వారందరికీ. మాట్లాడక అలా అందరు ముందుకు సాగారు. వారు వెళ్ళిన దారిలోనే ఒక వ్యక్తి సైకిల్ మీద వస్తున్నాడు. అతను ఆ నీటి మడుగు దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఎవరో ఉన్నట్టుగా అనిపించింది. దగ్గరగా వచ్చాక చూస్తే ఒక మహిళ. సైకిల్ దిగకుండానే ఆ వ్యక్తి ఆమెను పలకరించాడు. "ఎక్కడెందుకున్నావు?" అని అడిగాడు. ఆ మహిళ ఏమీ బదులివ్వలేదు. ఆ వ్యక్తి ముందుకు సాగిపోయాడు. నీటి మడుగు దాటగానే ఆ వ్యక్తికి వెనుక నుండి ఒక వికృతమైన నవ్వు గుండెలవిసేలా వినిపించింది. వెంటనే, "ఇనుము మీద కూర్చొని నువ్వు, ఇనుము చేతిలో పట్టుకొని ఆ 15 మంది మహిళలు తప్పించుకొని బ్రతికిపోయారనే మాటలు వినిపించాయి." ఆ మాటలు విన్న ఆ వ్యక్తికి భయంతో వణుకు మొదలైంది. వెంటనే తన సైకిల్లో అక్కడి నుండి గాలితో సమానంగా వెళ్ళడం మొదలుపెట్టాడు. కానీ అది కొంత దూరం మాత్రమే. కొంచెం ముందుకు వెళ్ళగానే సైకిల్ వెళ్లకుండా మొరాయిస్తోంది. సైకిల్ వదిలేస్తే తన ప్రాణానికే ముప్పు అనే విషయాన్ని భయం మర్చిపోయేలా చేసింది. అంతే, సైకిల్ అక్కడే వదిలేసి పరిగెత్తడం ప్రారంభించాడు. అలా వెళ్ళి చివరకు అక్కడ వెళ్తున్న ఆ 15 మంది కంటే ముందుకు వెళ్ళి పడిపోయాడు. ఉలిక్కిపడిన వారందరూ అతడెవరా అని చూడడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో ఒక పక్క నుండి కోలాహలం. అది వారికి అంతకుముందు వినిపించిన అలికిడి. అందరూ అటుపక్కగా చూసి ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. అక్కడ 10ల సంఖ్యలో తలలపై మండుతున్న మంటలతో కురివి దయ్యాలు. వీరిని చూసిన అవన్నీ వీరి వైపుగా రావడం మొదలుపెట్టాయి. వారడుగులు వెనక్కి పడుతున్నాయి. అంతలో వారిలో ఒక మహిళ మిగిలిన వారిని ఇలా హెచ్చరించింది. "మీరెవరూ కూడా వెనుకకు తిరిగి వాటికి కనిపించకూడదు, జాగ్రత్త" అని హెచ్చరించింది. వారందరూ సరే అన్నట్టుగా ఉండిపోయారు. ఆ మహిళ మరలా మిగిలిన వారిని చూస్తూ, "మనం వెంటనే కాగడా వెలిగించాలి, లేకపోతే చాలా ప్రమాదంలో పడతామన్నది. అంతేకాదు, మన చేతిలో ఉన్న కొడవళ్లను ఎవరు కూడా పొరపాటును కూడా పక్కకు పెట్టకండి, అవి కనిపించేలా పట్టుకుని ఉండండి" అని చెప్పింది. ఈలోపు ఆ కురివి దయ్యాలు వాళ్ల ముందుకు వచ్చేశాయి. ప్రమాదాన్ని శంకించిన ఆ మహిళ వెంటనే తమ వెంట తెచ్చుకున్న వస్తువులను తీసి ఆదరాబాదరాగా కాగడాన్ని వెలిగించింది. అంతే, ఆ కాగడ మంటను చూడగానే కురివి దయ్యాలు అలా నిలబడిపోయాయి. వాటికి అడుగు ముందుకు పడటం లేదు. ఇంతలో వారి ముందు పడిపోయిన సైకిల్ వ్యక్తి మెల్లిగా పైకి లేచాడు. కలలో ఉన్నవాడి మాదిరిగా ముందుకు అడుగులు వేస్తున్నాడు. అతడి అడుగులు కురివి దయ్యాల వైపు పడుతున్నాయి. 15 మంది మహిళలు అదంతా చూస్తూనే ఉన్నారు. అతడిని వారించాలని అనుకుంటున్నారు. కానీ ఎవరికీ భయంతో నోరు పెగలడం లేదు, మాట బయటికి రావడం లేదు. మెల్లిగా అతడు ఒక రూపు సంతరించుకున్నాడు. కురివి దయ్యంగా మారి వాటితో కలిసిపోయాడు. చూస్తున్న అందరూ కొయ్యబారిపోయి నిలబడిపోయారు. ఇప్పటికీ ఆ గ్రామంలో కురివి దయ్యంగా మారిన ఆ వ్యక్తి గురించి కథలుగా చెప్పుకుంటూనే ఉంటారట.